ఆనాడు సీమాంధ్ర నాయకులు ఆ పరిస్థితిలో ఒత్తిడి చేయకపోతే ఇంతమంది చనిపోదురా చాలా మంది అలా 1200 మంది అమరులయ్యారు. వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కదా. కేసీఆర్ గారు దీక్ష ఇట్లా చేసిండు అట్లా చేసిండు మాట్లాడుతారు. మీరు ఆయన ఇచ్చినటువంటి ప్రకటనను కట్టుబడి ఉండి అప్పుడే పక్కనే స్టార్ట్ అయితే ఇంతమంది చనిపోదురా? దాదాపు అప్పటి నుంచి 2000 అప్పటి నుంచి దాదాపు ఆ కొనసాగుతున్న ఉద్యమ సమయంలో చాలామంది అమరులైపోయారు. అలా వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, ఉస్మాన్ సిట్ ఇంతమంది చనిపోయారు. అక్కడ శ్రీకాంత్ చారి కావచ్చు, ఢిల్లీలో యాదయ్య కావచ్చు, ఇట్లా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారు కదా. వీళ్ళు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమం చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా 2 ఎలక్షన్లు కొట్లాడి అనేక సందర్భ బై ఎలక్షన్లు కొట్లాడి వీళ్ళు ఇస్తలేరని చెప్పే కదా తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి వచ్చిన తెలంగాణలో కూడా ఇవాళ ఏ విధంగా ఉందండి? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేసిండు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇలా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిండు. ఇలా 1 కోటి ఎకరాల మాగారి అన్నాడు. ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది కేసీఆర్ గారు కదా. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా ప్రతి రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఆ కా ఆ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరు అందించాలని 1 కోటి ఎకరాల మాగాన్ని చేసినటువంటి ఘనత ఉంది కేసీఆర్ గారు కదా. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 సమపాలలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.